Welcome to the PowerPoint presentation. ఈరోజు మనం భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల గురించి చెప్పుకుందాం. భారత రాజ్యాంగంలో 4వ భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది. ఈ ఆదేశిక సూత్రాలని నిర్దేశిక నియమాలు అని కూడా పిలుస్తారు. కనుక ఆదేశిక సూత్రాలు అన్నా నిర్దేశిక నియమాలు అన్నా ఒకటే. వీటిని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోవటం జరిగింది. ఐర్లాండ్ రాజ్యాంగంలో ఉన్నటువంటి సూత్రాలను తీసుకొని భారత రాజ్యాంగంలో వాటిని పొందుపరుచుకోవటం జరిగింది. ఆదేశిక సూత్రాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా లేదా ఆయా ప్రభుత్వాలు పాటించవలసిన ఆదర్శ సూత్రాలుగా మనకు కనిపిస్తాయి. కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ కార్యనిర్వాహక శాసన నిర్మాణ కార్యకలాపాల ద్వారా ఈ ఆదేశిక సూత్రాలనే ఆదర్శాలను సాధించవలసి ఉంటుంది. అంటే ప్రభుత్వానికి మార్గదర్శకాలుగా ఇవి ఉపయోగపడతాయి. ప్రభుత్వం పరిపాలన చేసేటప్పుడు ఈ ఆదేశిక సూత్రాలను మార్గదర్శకంగా తీసుకొని ప్రజా సంక్షేమం కోసం కృషి చేయవలసిన అవసరం ఉంటుంది. ఈ ఆదర్శాల ప్రాతిపదికగా ఆధునిక ప్రజాస్వామిక భారత రాజ్యం నిర్మితం కావాలి అని చెప్పి భారత రాజ్యాంగ నిర్మాతలు అభిలషించటం జరిగింది. ఆదేశిక సూత్రాలు సంవర్ధక హక్కుల రూపంలో రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి కాబట్టి వీటిని న్యాయస్థానాల ద్వారా మనం పొందటానికి వీల్లేదు. ప్రాథమిక హక్కులనేమో సంరక్షక హక్కులుగా న్యాయస్థానాల ద్వారా మనం అమలు జరిపించుకోగలిగినటువంటి హక్కులుగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఈ ఆదేశిక సూత్రాలను సంవర్ధక హక్కుల రూపంలో న్యాయస్థానాల ద్వారా మనం పొందటానికి వీలైనటువంటి హక్కులుగా రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 37 ప్రకారం దేశ పరిపాలనలో వీటిని మౌలిక సూత్రాలుగానే పరిగణించి చట్టాలు తయారు చేయడం ప్రభుత్వం యొక్క బాధ్యత. కనుక వీటిని మౌలిక సూత్రాలుగానే పరిగణించాలి కానీ న్యాయస్థానాల ద్వారా అమలు జరిపించుకోగలిగినటువంటి హక్కులుగా మాత్రం కాదు. కనుకనే ప్రభుత్వానికి ఇవి మార్గదర్శకాలుగా ప్రభుత్వం తమ లక్ష్యాన్ని సాధించటానికి వీటిని ఆదర్శాలుగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆదేశిక నియమాల లక్ష్యం ఏమిటి అంటే ప్రజలకు ఆర్థికంగా సాంఘికంగా అభివృద్ధి చేసి సంక్షేమ రాజ్య స్థాపనను సాధించడం. సంక్షేమ రాజ్యం అంటే ప్రజలందరికీ అవసరమైనటువంటి మంచిని కలిగించి
ప్రజలందరూ సుఖంగా సంతోషంగా జీవించగలిగేటటువంటి సంక్షేమ రాజ్యాన్ని సాధించటం ఈ ఆదేశిక సూత్రాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశ్యం. ఇవి రాజ్యాంగంలోని 4వ భాగంలో ఇందాక చెప్పుకున్నట్లుగా 16వ అధికరణం నుంచి మొత్తం 16 ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. ఇవి ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 వరకు, ఆర్టికల్ 36 నుంచి 51 వరకు మనకు రాజ్యాంగంలో కనిపిస్తాయి. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను గనుక మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఆర్టికల్ వైజ్గా మనకు కనిపించేటటువంటి ఆదేశిక సూత్రాలు ఇవి. ఆర్టికల్ 36 సహజంగానే రాజ్యము అంటే ఏమిటి అనే విషయంలో డెఫినేషన్ని పొందుపరచడం జరిగింది. సో అక్కడ ప్రాథమిక హక్కుల చాప్టర్లో మనం రాజ్యము అనే పదానికి ఎటువంటి నిర్వచనాన్ని అయితే ఇచ్చామో అదే నిర్వచనాన్ని ఇక్కడ కూడాను పొందుపరచడం జరిగింది. కాబట్టి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు 36 నుంచి 51 వరకు మనకు వివరించబడ్డాయి. భారత రాజ్య కార్యకలాపాలకు సంబంధించిన ఆర్థిక, సాంఘిక, న్యాయ, విద్య మొదలైనటువంటి లక్ష్యాలను సాధించటం కోసం ఇవి వివరించబడ్డాయి. భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాల వర్గీకరణ విషయానికి వచ్చినట్లయితే భారత రాజ్యాంగంలో ఇవి ఏ రూపంలో కూడాను వర్గీకరణ చేయటం అనేది జరగలేదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఆదేశిక సూత్రాలను పొందుపరచడం జరిగింది, కానీ ఎటువంటి వర్గీకరణ అనేది మాత్రం మనకు కనిపించదు. ఇందాక మనం 36 నుంచి వరుసగా ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు ఏంటో చూసాం. అయితే ప్రొఫెసర్ ఎంపి శర్మ అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను 3 ప్రధాన భాగాలుగా వర్గీకరించడం జరిగింది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను ప్రొఫెసర్ ఎంపి శర్మ 3 భాగాలుగా వర్గీకరించాడు. అవి ఒకటి సామ్యవాద నియమాలు, సోషలిస్టిక్ ప్రిన్సిపల్స్. రెండవది గాంధేయవాద నియమాలు, గాంధీయన్ ప్రిన్సిపల్స్. మూడవది ఉదారవాద నియమాలు, లిబరల్ ప్రిన్సిపల్స్ అని చెప్పి పిలుస్తాం. ప్రొఫెసర్ ఎంపి శర్మ అభిప్రాయం ప్రకారం భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను 3 భాగాలుగా మనం వర్గీకరించుకోవచ్చు. సామ్యవాద నియమాలు, గాంధేయవాద నియమాలు, ఉదారవాద నియమాలు అని. సో అలా ఎంపి శర్మ ఆదేశిక సూత్రాలను 3 ప్రధాన భాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఇప్పుడు సామ్యవాద నియమాలుగా భారత రాజ్యాంగంలో పేర్కొనబడిన ఆదేశిక సూత్రాలు ఏమేమి ఉన్నాయో ఎంపి శర్మ క్లాసిఫికేషన్ ప్రకారం మనం చూద్దాం. సామ్యవాద నియమాలు: పౌరులందరికీ తగినంత జీవనభృతిని కల్పించడం. పౌరులందరికీ తగినంత జీవన భృతిని, వాళ్ళు జీవించడానికి అవసరమైనటువంటి భృతిని కల్పించటం ప్రభుత్వం యొక్క బాధ్యత. సంఘ సంక్షేమం కోసం దేశ సంపదను సక్రమంగా పంపిణీ చేయటం. దేశంలో ఉన్నటువంటి సంపద అంతటిని సక్రమంగా న్యాయబద్ధంగా పంపిణీ చేయడం. మూడవది సంపద కొద్ది మంది చేతులలో కేంద్రీకరించబడకుండా ఉండటం. దేశంలో ఉన్నటువంటి సంపద కొద్ది మంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకుండా
చూడటం. దీనివల్ల మరీ ధనవంతులు మరీ బీదవాళ్ళుగా ఉన్నట్లయితే దేశంలో సమానత్వం అని సాధ్యం కాదు. కాబట్టి సంపద కొద్ది మంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడటం. ఆ తరువాత స్త్రీ పురుషులకు సమాన వేతనాలను ఇవ్వడం. స్త్రీ పురుష విచక్షణ లేకుండా పురుషులకు ఎక్కువ వేతనం, స్త్రీలకు తక్కువ వేతనం అని కాకుండా స్త్రీ పురుషులకు సమాన వేతనాలు ఇవ్వడం. కార్మికుల ఆరోగ్యాన్ని కాపాడటం. పరిశ్రమలలో పనిచేసేటటువంటి కార్మికుల యొక్క ఆరోగ్యానికి రక్షణ కల్పించటం. తర్వాత బాల్య యవ్వన దశలో మానసిక శారీరక దుర్వ్యసనాలకు లోను కాకుండా కాపాడటం. వయసు వచ్చినటువంటి యువతి యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, చిన్నపిల్లలు మానసిక శారీరక దుర్వ్యసనాలకు, మత్తు మందులకు అలవాటు పడకుండా, తాగుడికి అలవాటు పడకుండా, నేరాలు చేయటానికి అలవాటు పడకుండా వాళ్ళను కాపాడటం. అలాగే నిరుద్యోగులకు, వృద్ధులకు, ఆరోగ్యం కోల్పోయినటువంటి వారికి, ఆధారం లేని ఇతరులకు సహాయం చేయటం. ఈ వర్గాల వారందరికీ అవసరమైనటువంటి సహాయం, వాళ్ళు జీవించటానికి అవసరమైనటువంటి సహాయం చేయడం. ఆ తరువాత పనిలో న్యాయమైన పరిస్థితులను, ప్రసూతి సహాయాన్ని అందించడం. పరిశ్రమల్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానివ్వండి, వ్యవసాయంలో పనిచేసే వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే పనిచేసేటటువంటి చోట న్యాయమైన పరిస్థితులను కల్పించటం, ప్రసూతి సహాయాన్ని అందించటం. అంటే గర్భవతులకు అవసరమైనటువంటి ఆరోగ్య సేవలు, వైద్య సేవలు అందించడం. ఆ తర్వాత ఉత్తమ జీవనాన్ని, విశ్రాంతి పొందడానికి సాంఘిక, సాంస్కృతిక కార్యకలాపాలలో పాల్గొనేటట్లు అవకాశం కల్పించడం. పనిచేసేటటువంటి వాళ్లకు కాస్త విశ్రాంతి అనేది, మానసిక ప్రశాంతత అనేది అవసరమవుతుంది. అందుకే ఉత్తమ జీవనాన్ని అందించటానికి, విశ్రాంతి పొందడానికి సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలను వాళ్ళు పాల్గొనేటట్లు, వీక్షించేటట్లు దానికి అవసరమైనటువంటి అవకాశాన్ని కల్పించడం. ఆడిటోరియంలు ఇట్లాంటివి నిర్మించి అట్లాంటి వాటికి ప్రోత్సాహాన్ని అందించడం. తర్వాత బాల కార్మికులకు, వృద్ధులకు పని నుండి విముక్తి కల్పించటం. బాల కార్మికులకు 14 సంవత్సరాల వయసు లోపు ఉన్నటువంటి బాలబాలికలను, తర్వాత వృద్ధులను, వయసు పైబడినటువంటి వృద్ధులకు పని నుండి విముక్తి కల్పించటం, వాళ్ళతో ఎటువంటి పని చేయించకుండా ఉండటం. 14 సంవత్సరాల లోపు పిల్లలకు నిర్బంధ ప్రాథమిక విద్యను కల్పించడం. 14 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికలందరికీ కూడాను నిర్బంధంగా ఉచిత ప్రాథమిక విద్యను అందించటం. అక్కడ రైట్ టు అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ లో ఏం చెప్పుకున్నాం మనం? 14 సంవత్సరాల లోపు బాలబాలికల చేత పని చేయించటం నిషేధం అన్నాం. సో దానికి అనుబంధంగా ఇక్కడ మరి ఏం చేయాలి 14 సంవత్సరాల లోపు పిల్లలతో అంటే, ఉచిత నిర్బంధ విద్యను వాళ్లకు అందించాలి. తరువాత ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించి జీవన కాలాన్ని పెంచటం. ప్రజలకు అవసరమైనటువంటి వైద్య సహాయం, వైద్య సదుపాయాలు అందేలా చూసి వాళ్ళ జీవన కాలాన్ని పెంచటం. తర్వాత దేశమంతటా ప్రజలందరికీ ఒకే విధమైనటువంటి సివిల్ కోడ్ను అమలుపరచటం. దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వారికి ఒకే విధమైనటువంటి సివిల్ కోడ్, పౌర స్మృతిని అమలుపరచటం. ఇవన్నీ కూడాను సామ్యవాద నియమాలుగా ఎంపీ శర్మ అభివర్ణించటం జరిగింది. ఇక ఎంపీ శర్మ అభిప్రాయం ప్రకారం రెండవ వర్గీకరణ గాంధేయవాద నియమాలు. అంటే గాంధీ భావాలకు, గాంధీజీ అభిప్రాయాలకు దగ్గరగా ఉన్నటువంటి నియమాలు భారత రాజ్యాంగంలో
ఏమున్నాయో ఇప్పుడు మనం చూద్దాం. స్వయం పోషక స్వపరిపాలన విభాగాలుగా గ్రామ పంచాయతీలను వర్గీకరించటం. గ్రామ పంచాయతీలు అంటే స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని స్వయం పోషక స్వపరిపాలన విభాగాలుగా, తమను తామే పోషించుకునేటటువంటి గ్రామాలుగా వాటిని తీర్చిదిద్దటం. తరువాత స్వపరిపాలన విభాగాలుగా, తమ పరిపాలనను ఎవరి మీద ఆధారపడకుండా తమంతట తాము నిర్వహించుకునేటటువంటి విధంగా పంచాయతీలను తీర్చిదిద్దటం. తరువాత బలహీన వర్గాల ఆర్థిక విద్యా ప్రమాణాలను పెంపొందించటం, ప్రత్యేకంగా షెడ్యూల్డ్ కులాల తెగల ప్రయోజనాలను అభివృద్ధి చేయడం. బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఆర్థిక విద్యా ప్రమాణాలు, వెనుకబడినటువంటి తరగతుల కానివ్వండి, షెడ్యూల్డ్ జాతుల కులాల వెనుకబడిన తరగతుల వాళ్ళకు సంబంధించినటువంటి విద్యా ప్రమాణాలను అభివృద్ధి చేయడం, వాళ్ళకు అవసరమైనటువంటి విద్యా సౌకర్యాలను ప్రత్యేకంగా కల్పించడానికి ప్రయత్నం చేయడం. తర్వాత వ్యక్తిగత సహకార ప్రాతిపదికలపై గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను పెంపొందించడం. గ్రామాలలో కుటీర పరిశ్రమలు పెంచి పోషించాలి అన్నారు గాంధీజీ. అందుకే వ్యక్తిగత సహకార ప్రాతిపదికలపై ఇండివిజువల్ గాను కోఆపరేటివ్ సెక్టార్లో కూడాను గ్రామీణ ప్రాంతాలలో కుటీర పరిశ్రమలను అభివృద్ధి చేయడం. తర్వాత ఆవుల దూడల జాతులను వృద్ధి చేసి వాటి వధను నిషేధించటం. మనకు పాలిచ్చేటటువంటి ఆవులు కానివ్వండి, గేదెలు కానివ్వండి, పశువులు, వాటి సంతతిని వృద్ధి చేసి వాటి వధను నిషేధించటం, వాటిని చంపకుండా ఉండటం. మత్తు పానీయాలను నిషేధించటం. మత్తు ఇచ్చేటటువంటి పానీయాలు ఏవైతే ఉన్నాయో, అంటే తాగుడుకు బానిసలు అవ్వకుండా ప్రజలను కాపాడటం కోసం అట్లాంటి మత్తు పానీయాలను పూర్తిగా నిషేధించటం. తరువాత కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయ శాఖను వేరు చేయడం. కార్యనిర్వాహక శాఖ న్యాయశాఖ మీద ఎటువంటి ప్రభావాన్ని చూపకుండా ఉండటం కోసం కార్యనిర్వాహక శాఖ నుంచి న్యాయశాఖను పూర్తిగా వేరు చేసి దాని స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడటం. తరువాత కుటీర పరిశ్రమలను ప్రోత్సహించటం. దేశమంతటా కుటీర పరిశ్రమలను ప్రోత్సహించాలి. తర్వాత ప్రకృతి సమతూకాన్ని కాపాడటం కోసం దేశంలోని అడవులను సంరక్షించటం. అడవులు లేకపోవటం వల్ల వర్షాభావ పరిస్థితులు ఏర్పడి పంటలు పండకపోవటం, దుర్భిక్షం ఏర్పడటం, తర్వాత కరువు కాటకాలు రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ప్రకృతి సమతూకాన్ని కాపాడటం కోసం, అంటే సకాలంలో వర్షాలు పడటానికి, మంచి పంటలు పండటానికి దేశంలోని అడవులను సంరక్షించటం. అడవులు నరికివేయకుండా చూడటమే కాకుండా అడవులను పెంచి పోషించటం. తరువాత జాతీయ చారిత్రక ప్రదేశాల ప్రాముఖ్యతను కాపాడటం. జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి అంశాలు కానివ్వండి, లేదా చారిత్రక ప్రదేశాలు కానివ్వండి, అట్లాంటి వాటి ప్రాధాన్యతను కాపాడటం కోసం వాటిని జాగ్రత్తగా పరిలపరుచుకోవటం. ఇవన్నీ గాంధీజీ భావాలకు దగ్గరగా ఉన్నటువంటి గాంధేయవాద నియమాలు అంటాం. ఇక ఎంపీ శర్మ అభిప్రాయం ప్రకారం మూడవ వర్గీకరణ ఉదారవాద నియమాలు, లిబరల్ ప్రిన్సిపల్స్ రాజ్యాంగంలో ఏమున్నాయో చూద్దాం. దేశమంతటికీ ఒకే శిక్షా స్మృతిని రూపొందించడం. దేశమంతటికీ ఉమ్మడి కోడ్ ఏదైతే ఉందో దాన్ని రూపొందించటం. ఇప్పుడు ప్రభుత్వం అట్లాంటి ఉమ్మడి కోడ్ను రూపొందించడానికి ప్రయత్నం చేస్తోంది. సో దేశమంతటికి ఒకే శిక్షా స్మృతిని రూపొందించడం, 14 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను
ప్రవేశపెట్టడం, 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు ఇందాక చెప్పుకున్నట్లుగా ఉచిత నిర్బంధ విద్యను ప్రవేశపెట్టడం, ఆధునిక శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం, పశుపోషణను వృద్ధి చేయడం, అభివృద్ధి చెందుతున్నటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో వ్యవసాయం చేయటం, పశుపోషణను వృద్ధి చేయటం, తద్వారా అధిక దిగుబడిని సాధించటం. తర్వాత పౌష్టిక ఆహారం అందించి ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించటం. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం అవసరమైనటువంటి పౌష్టిక ఆహారాన్ని ప్రభుత్వం అందించాలి. ప్రపంచ శాంతి కోసం ప్రభుత్వం అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించుటకు కృషి చేయటం. ప్రపంచ శాంతి వర్ధిల్లటం కోసం ప్రభుత్వం సాధ్యమైనంత వరకు అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించేటటువంటి దిశగా తగినటువంటి ప్రయత్నాలు చేయాలి. రాజ్యాల మధ్య న్యాయ గౌరవప్రదమైన సంబంధాలను నెలకొల్పుకోవాలి. దేశాల మధ్య ఉండేటటువంటి సంబంధాలు న్యాయంగా గౌరవప్రదంగా ఉండేలా చూడటం. ఏ దేశానికి అవమానం కలగకుండా, ఎటువంటి ఇబ్బంది కలగకుండా దేశాల మధ్య ఉండేటటువంటి సంబంధాలన్నీ కూడాను న్యాయంగాను గౌరవప్రదంగాను ఉండేలా చూడటం. ఆ తరువాత అంతర్జాతీయ న్యాయ ఒడంబడికల పట్ల గౌరవ భావాన్ని కలిగి ఉండటం. దేశాల మధ్య జరిగేటటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, అంతర్జాతీయ సంస్థలతో జరిగేటటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల గౌరవ భావాన్ని కలిగి వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేయడం. అంతర్జాతీయ వివాదాలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవడాన్ని ప్రోత్సహించడం. దేశాల మధ్య ఏర్పడేటటువంటి వివాదాలు, సరిహద్దు తగాదాలు కానివ్వండి, ఇతరత్ర వివాదాలు కానివ్వండి, వీటన్నింటినీ కూడాను యుద్ధం ద్వారా కాకుండా మధ్యవర్తి ఆధారంగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధానికి దిగకుండా ఉండాలి. ఆ విధంగా దేశాల మధ్య సమస్యలు పరిష్కరించడానికి అవసరమైనటువంటి మధ్యవర్తిత్వాన్ని నెరపటం కూడాను ప్రభుత్వం చేయవలసినటువంటి పని. ఇది ఉదారవాద నియమాలు. సో ఎంపీ శర్మ భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలను 3 ప్రధాన భాగాలుగా వర్గీకరించటం జరిగింది. ఇక ఆదేశిక సూత్రాల ప్రాధాన్యత విషయానికి వచ్చినట్లయితే ఇవి పరిపాలకులకు, శాసనసభ్యులకు తమ విధులను నిర్వహించడంలో మార్గదర్శక సూత్రాలుగా పనిచేయడానికి ఉపయోగపడతాయి. సో వీటిని మార్గదర్శకాలుగా చూస్తూ పరిపాలకులు అవసరమైనటువంటి శాసనాలను చేయవలసి ఉంటుంది. ఆదేశిక సూత్రాలను గనుక మనం చూసినట్లయితే ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అతి ప్రధానమైనటువంటి పత్రాలు, ఫర్ ఎగ్జాంపుల్ మాగ్నా కార్టా, ఫ్రెంచ్ మానవ హక్కుల ప్రకటన, అమెరికన్ రాజ్యాంగ ప్రస్తావన మొదలైనవి ఆయా దేశాల చరిత్రపైనే కాక ప్రపంచంపై ప్రగాఢ ముద్రను వేశాయి. భారతదేశంలో కూడా ఆదేశిక సూత్రాలు భారత ప్రభుత్వ విధానాన్ని ఆదర్శంగా రూపొందించగలవని మనం ఆశించవచ్చు. వీటి వెనుక బలమైన ప్రజాభిప్రాయం ఉంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం వీటిని నిర్లక్ష్యం చేయటం అనేది వీల్లేదు. ఆదేశిక సూత్రాలు భారత రాజ్యాంగంతో పాటు ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, స్పెయిన్ మొదలైనటువంటి రాజ్యాంగాల్లో కూడా మనకు కనిపిస్తాయి. సో ఈ ఆదేశిక సూత్రాల ఆధారంగానే ప్రభుత్వం పరిపాలన చేయవలసి ఉంటుంది. ఆ పరిపాలన చేసేటటువంటి సందర్భంలో వీటిని
మార్గదర్శక సూత్రాలుగా అది అనుసరించాలి. అయితే ఈ ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలన్నీ కూడాను ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటాయి. అంటే ప్రభుత్వం ఇష్టమైతే వాటిని అమలు చేస్తుంది, ఇష్టం లేకపోతే పక్కన పెడుతుంది. అంతేగాని రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆదేశిక సూత్రాన్ని మాకు ప్రభుత్వం ఇవ్వటం లేదు, ప్రభుత్వం దీనిని అమలు పరిచేలా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి ఎవరూ న్యాయస్థానానికి వెళ్ళడానికి వీల్లేదు. కనుక ఆదేశిక సూత్రాలు అనేది ప్రభుత్వ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ప్రజలకు లభించేటటువంటి నియమాలు. ప్రభుత్వం అవకాశం ఉన్నంత వరకు వీటిని అమలు చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అది ప్రభుత్వం మీద ఆధారపడి ఉండేటటువంటివే కానీ న్యాయస్థానాల ద్వారా మనం పొందగలిగేటటువంటి సూత్రాలు మాత్రం కావు. ఇక ఆదేశిక సూత్రాలు ఎటువంటివి అనే దాన్ని క్రిటిసైజ్ చేస్తూ ప్రొఫెసర్ కేటీ షా ఇవి ప్రభుత్వ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉన్నాయి అన్నాడు. ప్రభుత్వం ఇష్టమైతే వాటిని అమలు చేస్తుంది, ఇష్టం లేకపోతే వాటిని అమలు చేయవలసిన అవసరం లేదు. ఇక రాజ్యాంగ పరిషత్ సభ్యుడైనటువంటి నజరుద్దీన్ ఆదేశిక సూత్రాలను గురించి విమర్శిస్తూ these principles were no better than the New Year's resolution which are broken in the 2nd of January అన్నాడు. అంటే జనవరి 2వ తేదీన ఉల్లంఘించబడే నూతన సంవత్సర తీర్మానం. అంటే జనవరి 1న కూర్చొని నేను రేపటి నుంచి ఇలాగే ఉంటాను, ఈ పని చేయను అని అనుకుని మళ్ళీ 2వ తారీఖు రాగానే దాన్ని ఉల్లంఘించటం అన్నమాట. సో భారత రాజ్యాంగంలో చేర్చబడిన ఆదేశిక సూత్రాలు కూడాను అలాగే జనవరి 2వ తేదీన ఉల్లంఘించబడేటటువంటి నూతన సంవత్సర తీర్మానంగా ఆయన అభివర్ణించాడు. సో రైట్ టు వర్క్, పని హక్కు అనేది ప్రాథమిక హక్కులలో కాకుండా ఆదేశిక సూత్రాలలో చేర్చటం కూడాను విమర్శకు లోనైంది. ఆదేశిక సూత్రాలు అస్పష్టంగా మనకు కనిపిస్తాయి. వీటిని న్యాయస్థానాల ద్వారా అమలు పరచడానికి వీలు లేదు. రాజ్యం విధిగా వాటిని అమలు పరచవలసిన అవసరం కూడా లేదు. కాబట్టి వీటిని రాజ్యాంగంలో చేర్చడంలో ఉన్న విజ్ఞత ఏంటి అనేటటువంటి అనుమానం కూడా మనకు కలుగుతుంది. ఏమైనప్పటికీ కూడాను భారత రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలు ప్రభుత్వం కనుక అమలు పరిచినట్లయితే అవి ప్రజా సంక్షేమానికి మార్గదర్శకంగా భారతదేశ భవిష్యత్తును ఉజ్వలంగా తీర్చిదిద్దటానికి ఉపయోగపడతాయి. ఇక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలు, న్యాయస్థానాల అన్వయం, ప్రాథమిక హక్కులతో వాటికి జరిగినటువంటి ఘర్షణ ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం చూద్దాం. ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఆదేశిక సూత్రాలు ప్రాథమిక హక్కులు, వాటి మధ్య జరిగినటువంటి సంఘర్షణ, న్యాయస్థానాల అన్వయం, ప్రభుత్వం రాజ్యాంగ సవరణలు చేయటం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిసారిగా ఆదేశిక సూత్రాలకు సంబంధించినటువంటి విషయం సుప్రీంకోర్టుకు చంపకం దొరైరాజన్ కేసులో తలెత్తింది. మద్రాసు ప్రభుత్వం విశ్వవిద్యాలయాలలో వెనుకబడిన తరగతుల వారికి సీట్లు కేటాయిస్తూ చట్టం చేసినప్పుడు ఆదేశిక సూత్రాలలోని వెనుకబడిన తరగతుల వారి సంక్షేమానికి కృషి చేయాలి అనే దాని ఆధారంగా తాము అటువంటి చట్టాన్ని చేశాం కాబట్టి దాన్ని సమానత్వపు హక్కుకు విరుద్ధంగా ఉందని చెప్పి
చెప్పటానికి వీల్లేదు అని చెప్పి మద్రాసు ప్రభుత్వం వాదించింది. వెనుకబడిన వర్గాలకు విద్యాలయాలలో ప్రత్యేక సదుపాయాలు అనేవి సమానత్వపు హక్కుకు విరుద్ధం అని చెప్పి చంపకం దొరైరాజన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వాదనను తిరస్కరిస్తూ ఆదేశిక సూత్రాల ఆధారంగా చేసేటటువంటి చట్టాలన్నీ కూడాను ప్రాథమిక హక్కులను అనుసరించి మాత్రమే ఉండాలని, ఆదేశిక సూత్రాలను అమలుపరిచే చట్టాలేవీ కూడాను ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు అని చెప్పి న్యాయస్థానం తీర్పు చెప్పింది. అంటే ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే ఉన్నతమైనవి అని చెప్పి న్యాయస్థానం భావించింది. ఆ చట్టాన్ని కొట్టివేయటం జరిగింది. ఈ తీర్పు వల్ల ఉత్పన్నమైనటువంటి సమస్యను పరిష్కరించడానికి పార్లమెంట్ మొదటి రాజ్యాంగ సవరణ చేసి ఆర్టికల్ 15ను సవరించవలసి వచ్చింది. ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా ఉండేటటువంటి చట్టాలేవి కూడాను ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉండటానికి వీల్లేదు అనే తీర్పు వల్ల కేంద్ర ప్రభుత్వం ప్రథమ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగాన్ని సవరిస్తూ ఆర్టికల్ 15లో వెనుకబడిన తరగతుల వారికి ప్రత్యేక సౌకర్యాలను జత చేయటం జరిగింది. ఇదే విధంగా ఆర్టికల్ 45లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రం ఉచిత ప్రాథమిక విద్యా విధానాన్ని అమలు జరపడానికి తలపెట్టినటువంటి కేరళ విద్యా బిల్లులోని క్లాజులు అనేకం వ్యక్తుల మత, విద్య, సాంస్కృతిక హక్కులకు భిన్నంగా ఉన్నాయని సుప్రీంకోర్టు భావించింది. కనుక ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా చేయబడే చట్టాలేవీ కూడాను చెల్లవు అని చెప్పి న్యాయస్థానాలు భావిస్తూ వచ్చాయి. పశు హత్య నిషేధపు చట్టాలు కూడాను ఆదేశిక సూత్రాలు అమలుపరచడం కోసమే చేయబడ్డాయని, అందువల్ల అవి ప్రాథమిక హక్కులకు భంగంగా ఉన్నాయని భావించకూడదని చేసిన ప్రభుత్వ వాదనలను కూడా సుప్రీంకోర్టు అంగీకరించలేదు. ఈ 3 కేసుల్లోనూ ప్రాథమిక హక్కుల ప్రాముఖ్యాన్ని న్యాయస్థానాలు చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అంటే ఆదేశిక సూత్రాల కంటే ప్రాథమిక హక్కులే మిన్నా, కనుక ఆదేశిక సూత్రాలను అడ్డం పెట్టుకొని ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేటటువంటి శాసనాలన్నీ కూడాను రాజ్యాంగ విరుద్ధమైనవిగానే భావించవలసి ఉంటుంది అని చెప్పి న్యాయస్థానాలు పేర్కొన్నాయి. భారత జాతీయ కాంగ్రెస్ 1955లో అవధి తీర్మానంలో సామ్యవాద సిద్ధాంతాన్ని ధ్యేయంగా అనుసరించాలని నిర్ణయించింది. 1, 2, 3, 4 పంచవర్ష ప్రణాళికలు కూడా ఈ సిద్ధాంతాన్ని ఆచరణలో పెట్టడమే ధ్యేయంగా పేర్కొనటం జరిగింది. ఇవన్నీ ఆదేశిక సూత్రాల అధ్యాయంలో ఉన్నటువంటి ఆర్టికల్ 39ని సమర్థిస్తున్నాయి. అయితే భూ సంస్కరణలకు చెందినటువంటి చట్టాలు, పరిశ్రమల జాతీయకరణ మొదలైనటువంటి చట్టాలు అనేకం ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని చెప్పి న్యాయస్థానాలు భావించి రద్దు చేయడం జరిగింది. 1969లో బ్యాంకుల జాతీయకరణ, మాజీ సంస్థానాధీశుల భరణాల రద్దు మొదలైనటువంటి కార్యక్రమాలు కూడా న్యాయస్థానాల ఆమోదం పొందటం జరగలేదు. కనుక ప్రభుత్వం ఈ పరిస్థితిని తీవ్రంగా పరిశీలించి 1970
71లో 25వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 31(c)ని రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. దీని ప్రకారం ఆర్టికల్ 39లో ఉన్నటువంటి ఆదేశిక సూత్రాలను ఆచరణలో పెట్టే చట్టాలేవీ కూడాను రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19, 31లలో పొందుపరిచిన సమానత్వపు, స్వేచ్ఛ, ఆస్తి హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపణ చేయడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేసింది. సో 25వ రాజ్యాంగ సవరణ ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తూ ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా చేయబడిన చట్టాలేవీ కూడాను న్యాయస్థానాలలో సవాలు చేయటానికి వీల్లేదు అని 31(c) చెప్తోంది. సో ఆదేశిక సూత్రాలను ఆచరణలో పెట్టడానికి చేయబడే చట్టాలేవీ కూడాను రాజ్యాంగంలోని 14 అంటే సమానత్వపు హక్కు, 19 అంటే స్వేచ్ఛ హక్కు, 31 అంటే ఆస్తి హక్కు వీటికి విరుద్ధంగా ఉన్నాయని న్యాయస్థానాలలో వాదించటానికి వీల్లేదు అని. ప్రభుత్వం ఇంతటితో తృప్తి చెందకుండా ఆదేశిక సూత్రాలన్నింటికీ కూడా ఆర్టికల్ 39 స్థాయికి తీసుకురావడానికి, అంటే వీటికి అనుగుణంగా చేయబడే చట్టాలేవి కూడాను ప్రాథమిక హక్కులకు వ్యతిరేకంగా ఉన్నాయని వాదించడానికి వీల్లేదు అంటూ ఆ స్థాయికి తీసుకురావటానికి 1976లో 42వ రాజ్యాంగ సవరణ చేయటం జరిగింది. ఈ సవరణ ఆదేశిక సూత్రాలను నైతిక స్థాయిని, న్యాయపరమైనటువంటి స్థాయిని కూడా బాగా పెంచింది. దీని ప్రకారం ఆదేశిక సూత్రాలకు సంబంధించిన చట్టాలేవి కూడాను సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కులకు విరుద్ధంగా ఉన్నాయని ఆరోపించడానికి వీల్లేదు. అంటే 42nd అమెండ్మెంట్ ఏం చెబుతోంది? అన్ని ఆదేశిక సూత్రాలకు సంబంధించి వాటికి అనుగుణంగా ప్రభుత్వం చేసే చట్టాలేవి కూడాను సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కుకు భంగంగా ఉన్నాయని చెప్పి ఆరోపించటానికి వీల్లేదు అంటోంది. అంటే ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలే ఉన్నతమైనవి అని రాజ్యాంగ సవరణ ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. సంక్షేమ రాజ్యంలో వ్యక్తి హక్కు కంటే సాముదాయిక హక్కు ప్రధానమనే సూత్రాన్ని ఈ 2 సవరణలు కూడా ఆచరణలో పెడుతున్నాయి. ఆదేశిక సూత్రాలను ఆచరణలో పెట్టే చట్టాలేవి కూడాను ఆర్టికల్ 14, 19, 31 తప్ప మిగిలిన హక్కులను భంగపరచడానికి వీల్లేదు. అంటే మిగిలినటువంటి ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాథమిక హక్కులను భంగం కలిగించడానికి వీల్లేదు. కానీ సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కుకు భంగం కలిగినప్పటికీ కూడాను న్యాయస్థానాలకు వెళ్ళి సవాలు చేయటానికి వీల్లేదు. 42వ రాజ్యాంగ సవరణ కొత్తగా కొన్ని ఆదేశిక సూత్రాలను భారత రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. కొత్తగా కొన్ని ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో పొందుపరిచారు. సో 42nd అమెండ్మెంట్ భారత రాజ్యాంగంలో పొందుపరచబడినటువంటి నూతన ఆదేశిక సూత్రాలు ఏంటో చూద్దాం. పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించటం, ఆర్టికల్ 39A కొత్త ఆర్టికల్ ఇది. 39A పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించడం. 2 యాజమాన్యంలో శ్రామికులకు స్థానాన్ని కల్పించడం.
పరిశ్రమల్లో కానీ వాటిల్లో కానీ యాజమాన్యంలో శ్రామికులకు స్థానాన్ని కల్పించటం ఆర్టికల్ 43A. మూడవది వాతావరణ కాలుష్య నివారణ, వన్యమృగ అటవీ సంపదను పరిరక్షించటం. వాతావరణ కాలుష్యాన్ని నివారించటం, వన్యమృగ అటవీ సంపదను పరిరక్షించటం ఆర్టికల్ 48A. నాలుగవది బాల బాలికల అభివృద్ధికి తగిన అవకాశాలను కల్పించటం. బాలబాలికల అభివృద్ధికి అవసరమైనటువంటి తగిన అవకాశాలను కల్పించడం. 5 ప్రజలకు పరిశుభ్రమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అందించటం. ప్రజలకు పరిశుభ్రమైన ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని అందించటం. నెక్స్ట్ వన్, భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక సామ్యవాద లౌకిక గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దటం. ప్రియాంబుల్లో మనం ఏవైతే చెప్పుకున్నామో వాటికి అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని తీర్చిదిద్దటం. సో ఇవి 42nd అమెండ్మెంట్ భారత రాజ్యాంగంలో చేర్చబడినటువంటి నూతన ఆదేశిక సూత్రాలు. సో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాల మధ్య జరిగినటువంటి సంఘర్షణ, న్యాయస్థానాలు ప్రాథమిక హక్కులకు అనుగుణంగా తీర్పులు ఇవ్వటం, ప్రభుత్వం ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యత ఇస్తూ రాజ్యాంగాన్ని సవరించటం, చివరకు ఈ సంఘర్షణ 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా పరిష్కరించబడింది. అంటే ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా చేయబడినటువంటి చట్టాలు ఏవి కూడాను ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయి అని చెప్పి వాదించటానికి వీల్లేదు. కాబట్టి ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలదే పై చేయి అని ప్రభుత్వం రాజ్యాంగ సవరణ ద్వారా తేల్చి చెప్పటం జరిగింది. సో ఆదేశిక సూత్రాలకు అనుగుణంగా చేయబడినటువంటి చట్టాలు ఏవి కూడాను ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నాయని చెప్పి, ముఖ్యంగా సమానత్వపు హక్కు, స్వేచ్ఛ హక్కు, ఆస్తి హక్కుకు భంగం కలిగిస్తున్నాయి అని చెప్పి భావించటానికి వీల్లేదు. అయితే ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక హక్కులు నిజంగా వీటి మధ్య సంఘర్షణ ఉత్పన్నం అవుతుందా అంటే నిజానికి ఈ రెండు ఒకటే అని ఎంవి పీలే అభిప్రాయం. There can be no real conflict between the two. They are intimately related to and inseparably bound up with each other అన్నాడు ఆయన. అంటే ఈ రెండింటి మధ్య నిజమైనటువంటి వైరుధ్యం అనేది ఏది లేదు. ఇవి పరస్పర సంబంధం కలిగి పరస్పరం విడదీయ వీలు లేని విధంగా బంధింపబడి ఉన్నాయి. కనుక ఎందుకంటే ఆదేశిక సూత్రాలు ప్రజల సంక్షేమం కోసం ఉద్దేశించబడినవే, ప్రాథమిక హక్కులు కూడాను ప్రజా సంక్షేమం కోసం చేయబడినటువంటివే. కాబట్టి ఈ రెండింటి ఉద్దేశం కూడాను ప్రజా సంక్షేమమే కనుక వీటి మధ్య వైరుధ్యం అనేది లేదు. సో భారత రాజ్యాంగంలో ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకోబడినటువంటి ప్రాథమిక హక్కులు ఈ విధంగా ఉన్నాయి. సో ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఏ విధంగా పొందుపరిచాయో మనం ఇప్పుడు చూసాం. ఇంతవరకు ఓపికగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ టు ఆల్.